వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్ సబ్ కైసో హ్యాపీ ఎవ్రీవన్ ఇస్ గుడ్. సో మన వెనుక కనిపిస్తుంది కదా FZS హైబ్రిడ్ కొత్త వెహికల్ అన్నమాట. సో ఇందులో ఒక మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒక 150 సెక్షన్ లో ఇలాంటి ఫీచర్స్ అయితే ఎక్కడ లేవు. సో దీన్ని ఇవాళ రివ్యూ అయితే చేయబోతున్నాం. సో మన ఛానల్కి ఎవరు కొత్తగా వచ్చింటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో చలో పదండి రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. దీని మైలేజ్ టెస్ట్ వీడియో కూడా చేయబోతున్నాం. సో ఆ వీడియో కూడా నేను సపరేట్ అయితే వీడియో అయితే పెడతా. అండ్ ఇది ఒక మంచి రెస్పాన్స్ ఇచ్చే బైక్. అండ్ ఈ 150 సెక్షన్ లో ఇంత మైలేజ్ ఇచ్చే బైక్ అయితే లేదని అయితే చెప్తున్నాను. సో చూద్దాం ఎట్లుంది ఏంటిది అనేది. చలో. సో ఇది వచ్చేసి ఓవరాల్ గా బైక్, ఇది వచ్చేసి గ్లాసీ బ్లూ కలర్ అనమాట. సో ఎట్లుంది ఏంటనేది ఒకసారి మీకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇందులో వచ్చేసి మెయిన్ ఫీచర్స్ వచ్చేసి కొత్తగా లాంచ్ అయింది TFT డిస్ప్లే అండ్ SMG మోటార్ సెల్ఫ్ స్టార్ట్. అండ్ ఈ వేరియంట్ ఎలా ఉందో మొత్తం క్లియర్ గా అయితే చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి మనకి సింగిల్ సిలిండర్ 149cc అండ్ 12.2 BHP పవర్ అయితే రిలీజ్ చేస్తుంది. అండ్ 13.3 Nm టార్క్ అయితే రిలీజ్ చేస్తుంది. అండ్ చూడండి ఓవరాల్ గా బైక్ ఎట్లుంది అనేది మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఓవరాల్ గా బైక్ చూసుకోవడానికి అయితే చాలా నీట్ అండ్ క్లీన్ అయితే ఉంది. ఇక్కడ చూడండి వెరీ బిగ్ DRLs అనమాట. ఇది వచ్చేసి మనకి మెయిన్ LED సెటప్. సో ఇది వచ్చేసి అప్పర్ టిప్పర్ రెండు ఇందులోనే ఉంటుంది. మంచి పవర్ అవుతుంది లైటింగ్. అండ్ ఇది వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ ఫ్రంట్ సింగిల్ ఛానల్ ABS వస్తుంది అనమాట. సో ఫ్రంట్ వచ్చి 17" alloy wheel, బ్యాక్ కూడా 17" alloy wheel అనమాట. ఫ్రంట్ వచ్చి 80 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ వచ్చేసి 140 సింగిల్ ఛానల్ ABS అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే ABS అయితే లేదు, దీనికి సింగిల్ అనమాట. అండ్ ఇందులో వచ్చేసి మనకి SMG మోటార్ అయితే ఇన్స్టాల్ ఉంది అనమాట. సెల్ఫ్ మోటార్ అయితే ఉండదు, ఇదే కొత్త టెక్నాలజీ ఇందులో. అండ్ ఇది వచ్చేసి మన TFT డిస్ప్లే. ఇవన్నీ క్లియర్ గా చెప్తా. సో ఓవరాల్ గా బైక్ ఇటు సైడ్ నుంచి కూడా లుక్ చూడండి ఎట్లుందో, చాలా మంచి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm, సీట్ హైట్ వచ్చి 790 mm. సో ఈజీగా ఎవరైనా యాక్సెసిబుల్ అయితే చేయొచ్చు. 139 కార్బ్ వెయిట్ ఉన్నా కూడా ఇంత వెయిట్ ఉన్నట్టు మీరు బైక్ ఎక్కినప్పుడు ఆ ఫీల్ అయితే లేదు. సో ఇప్పుడు మెయిన్ డిస్ప్లేకి అయితే వచ్చేద్దాం. సో మెయిన్ డిస్ప్లే ఇది. సో ఆన్ చేయగానే మనకి ఫుల్ స్వైప్ అయితే అవుతుంది. సో యమహా అయితే పెంచింది. సో ఇది వచ్చేసి మనకి థీమ్, సెకండ్ థీమ్ లో ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ఫస్ట్ థీమ్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో చూడండి ఇది వచ్చేసి థీమ్ 1. సో ఇది వచ్చేసి చూస్తారు కదా మనకి RPM మీటర్ ఉంది. అండ్ ఇక్కడ న్యూట్రల్ అండ్ ఇక్కడ స్పీడోమీటర్ది ఎంత స్పీడ్ అనేది మొత్తం చూపిస్తుంది. అండ్ టైం, ఇది వచ్చేసి ఫ్యూల్ ఎంత ఉంది అనేది TCS కంట్రోల్ ఉందా, ఆన్ లో ఉందా, ఆఫ్ లో ఉందా ఫ్యూల్ది. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రిప్ 1 ట్రిప్ 2 ఇక్కడ చూపిస్తుంది. ఓడో అనమాట, టోటల్ రీడింగ్ ఎంత ఉంది అనేది ఇది వచ్చేసి. అండ్ లెఫ్ట్ రైట్ ఇండికేటర్, ఇక్కడ ఫ్యూయల్ పంప్, ABS, న్యూట్రల్. సో ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ది అనమాట. ఆటోమేటిక్ గా ఇంజన్ ఐడిలింగ్ ఉన్నప్పుడు 5 సెకండ్ 6 సెకండ్ కంటే ఇంజన్ ఎక్కడైనా ట్రాఫిక్ లో ఐడిల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. అది ఈ స్విచ్ ఆన్ చేసి ఉంచితే. సో ఇది వచ్చేసి మనకి కంట్రోల్ స్విచెస్ చూడండి, లెఫ్ట్ రైట్, ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి సెలెక్ట్, అప్ డౌన్. అండ్ ఇది వచ్చి 4 ఇండికేటర్ అనమాట. సో 4 ఇండికేటర్స్ ఇస్తే చూడండి. సో చూడండి, అండ్ ఇందులో ఇండికేటర్స్ స్పెషల్గా ఉంటాయి. సో సైడ్కి ఉంటే మనకి ఇలా ఇక్కడ నుంచి రాకుండా, ఇది ఒక మంచి ఫీచర్. దీనివల్ల ఏంటంటే ఇండికేటర్స్ బ్రేక్ కాకుండా ఉంటాయి అనమాట ఊరికే. సో అదొక మనీ సేవింగ్ ఫ్యాక్టరే. అండ్ ఇది వచ్చేసి పాస్, లెఫ్ట్ రైట్ ఇండికేటర్ స్విచ్, హారన్ స్విచెస్ చాలా క్వాలిటీ అయితే ఉంది. అండ్ ఇది వచ్చి స్టార్ట్ అనమాట. సో IGS చూడండి ఎంత స్మూత్ గా స్టార్ట్ అయిపోయింది ఆటోమేటిక్ గా, సెల్ఫ్ మోటార్ లేకుండా. అండ్ ఈ స్విచ్ ఆన్ లో ఉన్నప్పుడు మనం కొంచెం ఎక్కడ మూవ్ చేసిన తర్వాత ఆన్ లో ఉన్నదానికి ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. సో ఇది కొత్త ఫ్యూచర్. అండ్ సింగిల్ ఛానల్ ABS అవుతుందని చెప్పాయి కదా. అండ్ 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. అండ్ కంపెనీ వచ్చేసి దీనికి 60 km/లీటర్ అయితే మైలేజ్ అయితే చెప్పారు, 57 to 60. ఒకసారి మనం రియల్ లైఫ్ లో కూడా టెస్ట్ చేద్దాం, ఒక హాఫ్ లీటర్ తో ఎంత వస్తుంది ఏంటిది అనేది. సో ఇది. అండ్ బ్యాక్ సీట్ వచ్చేసి చూడండి సింగిల్ సీట్. సో ముగ్గురు కంఫర్టబుల్ గా అయితే వెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చి 17" alloy wheel చెప్పారు. సో ఇది బ్యాక్ సైడ్ లో ఎట్లుంది, టైర్ హగ్గర్, ఇండికేటర్స్ LED అనమాట దీనికి. సో రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఉంది. టైల్ లైట్ అయితే చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్ ఉందో, సూపర్. సో గ్రాబ్ బ్యారెల్, సో ఎవరైనా కూర్చున్నప్పుడు పట్టుకోవడానికి సేఫ్గా ఉండడం కోసం. ట్యాంక్ మాత్రం చాలా హ్యూజ్గా అనిపిస్తుంది హైబ్రిడ్ వెహికల్లో. ఇందులో మెయిన్ లుక్ ఇదే. అండ్ హ్యాండిల్ కూర్చున్నప్పుడు ఫీల్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. సో టైర్స్ అయితే ఆటోమేటిక్గా నైలాన్ గ్రిప్ టైర్స్ ఉన్నాయి ఇవి. సో ఇది ఓవరాల్ గా బైక్ ఎలా ఉంది ఏంటనేది చెప్పండి. సో ఈ లుక్ అయితే చాలా బాగుంది, మిర్రర్స్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా రివ్యూ అయితే అయిపోయింది కదా, బైక్ ఎలా ఉంది ఏంటంటే. ఇప్పుడు మనం రైడ్ చేసి రైడ్ క్వాలిటీ ఫీల్ ఎలా ఉంది అనేది మీకు అయితే చెప్తా. అండ్ ఇందులో ఒక సపరేట్ వీడియో కూడా చేయబోతున్నాను, అదేంటంటే దీని మైలేజ్ టెస్ట్ వీడియో అయితే చేస్తా. మనం రైడ్ రివ్యూ అయితే చేద్దాం. సో రైడ్ చేస్తే ఎట్లుంది ఏంటనేది చెప్తా. సో చలో. సో కీ ఆన్ చేయగానే ఫుల్ స్వైప్ అయితే అవుతుంది. సో యమహా అని రెడ్ కలర్లో వస్తుంది. సో స్టార్ట్ చేద్దాం. సో చూసారా ఎంత స్మూత్గా స్టార్ట్ అయిపోయిందో. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినండి. సో చూసారు కదా ఎంత స్మూత్ ఉంది. అండ్ వైబ్రేషన్ చాలా తక్కువ ఉంది, హై RPMలో కూడా. సో RPM చూడండి.
సో చూడడానికి ఒక స్పోర్ట్స్ బైక్లో ఎట్లుంటుంది సో అట్లుందనమాట టీఎఫ్టీ డిస్ప్లే. అండ్ యాక్సిలరేషన్ చాలా స్మూత్ అండ్ క్విక్ రెస్పాన్స్ అయితే ఉంది, అది మనకి మెయిన్ అనమాట. యాక్సిలరేషన్ ఎంత స్మూత్ ఎంత క్విక్ ఉంటే అంత ఫాస్ట్గా అందుకుంటుంది బైక్. చలో వెళ్దాం ఇక. ఇది వచ్చేసి థర్డ్ గేర్లో ఉంది చూడండి. ఇప్పుడు ఎంత స్మూత్ అంటే చాలా స్మూత్గా ఉంది. అండ్ రైడ్ పొజిషన్ వచ్చేసి అప్ రైడే ఉంది. సో లైట్గా కొంచెం లో ఉంది. అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఆల్రెడీ చెప్పా. అండ్ 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోక్రాస్ సస్పెన్షన్ ఇది. అండ్ బంప్స్లో కూడా మంచిగా స్మూత్గానే అనిపిస్తుంది. సో మీకు టీఎఫ్టీ డిస్ప్లే విజన్ ఎలా ఉంది ఒకసారి అది క్లియర్గా చెప్పండి ఫస్ట్. ఎందుకంటే టీఎఫ్టీ డిస్ప్లే ఇవ్వడం కాదు, ఒక బ్రైట్నెస్ అనేది ఉండాలి. ఎక్కువ క్లియర్గా కనిపిస్తుందా లేదా మీరు చెప్పండి. సో వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మీకు కనిపిస్తుందా లేదా అనేది మీకే తెలుస్తుంది. ఇది వచ్చేసి మనకి వైట్ థీమ్లో ఉంది. ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే నైట్ టైంలో కానీ డార్క్ ప్లేస్ ఉన్న దగ్గర ఆటోమేటిక్గా డార్క్ మోడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో చూడండి పికప్ మాత్రం ఏకదమ్ స్మూత్ అండ్ స్వీట్. యాక్సిలరేషన్ చాలా బాగుంది. అండ్ వైబ్రేషన్ అట్లాంటి ఫీల్ అయితే ఏం లేదు. ఫుట్ పెక్స్లో కానీ హ్యాండిల్ బార్లో కానీ ఎక్కడ కూడా మనకి సౌండ్ అయితే లేదు. సో కార్నరింగ్లో మంచి ఫీల్ అయితే ఉంటుంది. సో ఫీల్ అంటే ఏంటిది, కాన్ఫిడెన్స్ అనమాట. సో కాన్ఫిడెంట్ ఉండాలి మనకి కార్నరింగ్లో చేసేటప్పుడు. సో చూడండి నేను సింగిల్ హ్యాండ్తో కార్నరింగ్ చేస్తున్నా. సో అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 140 సెక్షన్ టైర్ అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 80 అండ్ 2 17 ఇంచ్ వీల్స్ అయితే మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పిన. సో సింగిల్ హ్యాండ్తో నేను హ్యాండిల్ చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ఈ బైక్ మీద అనేది. సో చూసారు కదా. సో మంచి ఫీల్. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే ఇది 139 కార్బ్ వెయిట్ అనమాట. సో 139 కేజీ వెయిట్ ఉన్నట్టయితే లేదు, ఎందుకంటే ఈజీ టు హ్యాండిల్ ఉంది. సో ట్రాఫిక్లో ఇది చాలా మంచి రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. సో ట్రాఫిక్లో మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది కదా, వెయిట్ ఇష్యూస్ అటు ఇటు వెళ్ళడం. కానీ ట్రాఫిక్లో కానీ ఇలాంటి మంచి చిన్న రోడ్స్లో కూడా మనం ఈజీగా క్లియర్గా అయితే దీన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ట్రాఫిక్లో చెప్పా కదా, సో ఐడిలింగ్ 5 సెకండ్స్ కంటే ఎక్కువ ఉంటే, సో ఇంజన్ నార్మల్గా ఆన్లో ఉంటే ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు ఈ స్విచ్ ఆన్లో ఉందంటే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం క్లచ్ అయితే పట్టుకుంటామో ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఇందులో ఒక మంచి ఫ్యూచర్. సో ఆల్రెడీ చెప్పా ఇందులో చాలా అంటే చాలా మంచి ఫ్యూచర్ అది. సిటీలో మాత్రం హ్యాండిల్ చేయడానికి ఎక్దమ్ బైక్ అనమాట ఇది, చెప్తున్నా మామూలుగా కాదు. సో పెద్ద హ్యాండ్లింగ్కి ఏ ప్రాబ్లం అవ్వట్లేదు ఇక్కడ. సో చూడండి ఎంత ఈజీగా నేను హ్యాండిల్ చేస్తున్నా. సస్పెన్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో చూడండి ఇప్పుడు 4000-5000 ఆర్పిఎం మెయింటైన్ చేస్తున్నా. మంచి స్పీడ్ అయితే వెళ్తుంది. సో 50-60 మెయింటైన్ చేద్దాం. ఇది చాలా స్మూత్, చాలా రిలయబుల్ ఇంజన్ యమహా, మీకు అందరికీ తెలిసిందే. సో సిట్టింగ్ పొజిషన్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఈ హై స్పీడ్లో కూడా వైబ్రేషన్స్ అంతగా అయితే ఏం లేవు. సో దీని మంచి స్పీడ్ అయితే వచ్చేసి మనకి 75 to 80 అనమాట. సో ఆ స్పీడ్లో మనకి మంచి మైలేజ్ ఇస్తుంది, ప్లస్ మంచి స్మూత్గా ఇంజన్ అయితే ఉంటే. సో ఇంజన్ ఏ లోడ్ అనేది పడదు. సో దాని తర్వాత మీరు ఎంతైనా స్పీడ్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్, బ్యాక్ వచ్చేసి ఏబిఎస్ అయితే లేదు, బట్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. సో క్వైట్ మంచి రెస్పాన్స్ ఉన్నాయి చూడండి. సో బ్యాక్ సైడ్ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తుంది. సో యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద బైక్స్ బ్యాక్ సైడ్ రెస్పాన్స్ అంత ఉండదు, బట్ దీన్ని అలా ఏం లేదు, బాగుంది చూడండి. సో చూసారు కదా ఊపేస్తుంది. కానీ డిస్ప్లే మాత్రం అదర్స్ ఒక మంచి ఫీల్ వస్తుంది, వైబ్ అనమాట. ఇంకా నైట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. వెరీ కంఫర్టబుల్ సిట్టింగ్. మేమిద్దరం కూర్చొని ఉన్నాం, మంచి కంఫర్టబుల్ సిట్టింగ్ అనమాట. సో మనకి ఫుట్ పెక్స్ చూడండి, నా లెగ్స్ మంచిగా కూర్చున్నాయి అనమాట. నేను 6.5 అలా హైట్ ఉంటా అనుకోండి. సో నా కాళ్ళు అయితే చాలా మంచిగా కంఫర్టబుల్గా సిట్టింగ్ అయిపోయింది. సో మంచి కంఫర్టబుల్ రైడింగ్ ఉంది. లెగ్స్ పెయిన్ కూడా రావు. ఒక 100-150 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళేదాకా కూడా. సో మంచిగా కంఫర్టబుల్గా స్మూత్గా అయితే వెళ్ళిపోవచ్చు. ఆరామ్సే రైడ్ అవుతుంది. కొంచెం లాగిద్దాం. సో ఇప్పుడు వచ్చేసి స్పీడ్ వచ్చేసి మనం 60. క్వైట్ స్టేబుల్ అయితే ఉంది బైక్. అంత గాలి ఎట్లా వస్తుందంటే ఘోరంగా గాలి వస్తుంది అనమాట. సో మేమిద్దరం ఉన్నాం. సో మంచి స్టేబుల్గా అవుతుంది బైక్. ఓవరాల్గా వెరీ గుడ్, వెరీ గుడ్ బైక్. సో గాయ్స్ ఓవరాల్గా బైక్ రైడ్ అయితే అయిపోయింది. సో ఎక్దమ్ అనిపించింది. రైడ్ మాత్రం వెరీ స్మూత్. సో రైడ్ చేస్తుంటే మాత్రం చాలా స్మూత్ అంటే చాలా బాగుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. సో ఓవరాల్గా బైక్ రైడ్ మాత్రం ఎక్దమ్ అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించింది మీరు కూడా కామెంట్ చేసేసి